ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఫుడ్ లో విషం కలిపారు. ఈ ఫుడ్ లో విషం కలిపారు. ఈ ఫుడ్ లో విషం కలిపారు. పిల్లలు తినే భోజనంలో అలా ఎవరు విషయం కలుపుతారు జగదాత్రి? మినిస్టర్ వదినా, సడన్ గా మినిస్టర్లో వచ్చిన మార్పు చూసి నాకు అనుమానం వచ్చింది. కానీ మరీ ఇంత నీచానికి దిగజారుతుంది అనుకోలేదు. పిల్లలు తినడం స్టార్ట్ చేశారు దాత్రి. వెంటనే పిల్లల్ని తినకుండా ఆపాలి. వద్దు వద్దు కేదార్, పిల్లల ప్రాణాల మీదకి వస్తుంటే వద్దంటావేంటి? ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేసినా కూడా మినిస్టర్ దాన్ని తెలివిగా మన వైపుకే నెడుతుందొదినా. మరి ఏం చేద్దాం? ముందు విషయాన్ని ఏ వంటలో కలిపారో మనం కనిపెట్టాలి. అదెలా కనిపెడతాం? ఎలక స్వీట్, అరటిపండు, మిర్చి, పెరుగు ఇవి మాత్రమే తినిందొదినా. అంటే విషయం వీటిలోనే ఉంది. అంటే విషయం వీటిలోనే ఉంది. విషయం వీటిలోనే ఉంది. అందుకేనా పిల్లలు పప్పు, పులావ్, రైస్ తింటున్నా వాళ్ళకేమీ కాలేదు? ఇప్పుడు వీటిని వడ్డించకుండా ఆపుదామా? వీటిని ఆపితే మినిస్టర్ కి ఖచ్చితంగా డౌట్ వస్తుందొదినా. అప్పుడు ఆరా తీస్తుంది. మనం నిజం చెప్తే పెద్ద గొడవ చేసి మన కుటుంబ పరువు తీయాలని చూస్తుంది. అందుకే మనం ఎందులో విషయం కలిపారో అది మాత్రమే పిల్లలకి పెట్టకుండా ఆపాలి. మరి అలా ఆపాలంటే దేంట్లో విషం కలిపారో మనకి తెలియాలి కదా దాత్రి. మినిస్టర్తోనే నిజం చెప్పిద్దాం. ఎలా? అలా కరెక్ట్ ప్లాన్. వెళ్ళి అమలు చేద్దాం పదండి. పదండి. చాలా బాగున్నాయి బావగారు. అవును బాబు గారు, అద్భుతంగా కుదిరాయి. చూడండి పిల్లలంతా ఎలా తింటున్నారు. అమ్మా తినండి, హ్యాపీగా తినండి. వీళ్ళకింకా ఏం కాలేదేంటి? అసలు వీడు చెప్పిన పని చేసి చచ్చాడా లేదా? పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జై, అసలు నేను చెప్పిన పని చేసి చచ్చావా లేదా? నేను చావలేదు కానీ కన్ఫామ్గా వాళ్ళందరూ చేస్తారులే. శ్రీవల్లి, నేను చెప్పే వరకు పెరుగు, బనానా, స్వీటు, బజ్జీ ఎవరికీ పెట్టకు. సరే అన్నయ్య. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఏం కాలేదేంట్రా? అంటే చచ్చే ముందు ప్రశాంతంగా తినిద్దామని నేనే పెద్ద ప్లాన్ చేశా. ఎవడ్రా నేను బుర్ర వాడమని చెప్పింది? ముందు ఎందులో కలిపి చచ్చావు చెప్పు. నీకెందుకు చెప్పనక, అది బాయ్. మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మీరు తినకుండా ఎక్కడేం చేస్తున్నారు? మీరు మా గెస్ట్ కదా, ఫస్ట్ మీరే కదా తినాలి. నేనా? నేను తర్వాత తింటానులేమ్మా. మీరు మా అతిథి. మీరు తినకుండా పిల్లలు తింటే ఏం బాగుంటుంది చెప్పండి? పైగా మీరు వచ్చిందే ఇవాళ పిల్లలతో సరదాగా గడపాలని. పిల్లలు ఆల్రెడీ తింటున్నారు. మీరు కూడా తింటే అందరూ హ్యాపీగా ఉంటారు.